హాయ్ ఆల్. ఈరోజు ఈ సెషన్లో రియాక్ట్ని యూస్ చేసుకొని ఈకామ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. అంటే నేను డెమో వీడియో గాయస్. అంటే ఇది నా రియాక్ట్ ఈ ఈకామ్ అప్లికేషన్. నేను ఈ డేటా మొత్తం బ్యాక్ నుంచి ఫెచ్ చేసుకున్నాను ఏపీఎస్ నుంచి. దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ నావర్ అండ్ ఆల్సో ఈ కాంపోనెంట్స్ని ఎలా ఫెచ్ చేయాలి, ఈ మల్టిపుల్ కాంపోనెంట్స్. అండ్ దెన్ ఇప్పుడు మనం యాపిల్ మీద క్లిక్ ఇచ్చామనుకో, అండ్ దెన్ ఇక్కడ యూఐ చూడండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎలా ఉందో అలా ఉంది మన యూఐ. లుకింగ్ లైక్ ఇక్కడ యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విండో పాపప్ వస్తుంది, యువర్ ప్రోడక్ట్ ఈస్ యాడెడ్ అని. మనం ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం యాపిల్ అని క్లిక్ చేసాం కదా, యాపిల్ అనేది స్మార్ట్ ఫోన్ కదా, స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, వీటికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కింద బిలో ఉంటాయి చూడండి, లైక్ ఐఫోన్ ఎక్స్ అండ్ ఐఫోన్ 9 అండ్ ఒప్పో. తర్వాత మనం ఇక్కడ కార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మనం మల్టిపుల్ ప్రోడక్ట్స్ని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, అంటే 4 సైడ్. అండ్ మనం కార్ట్లోకి యాడ్ చేసాం, కార్ట్లోకి యాడ్ అయింది. అండ్ దెన్ ల్యాప్టాప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ శాంసంగ్ గెలాక్సీ అండ్ హెచ్పి రిలేటెడ్ ల్యాప్టాప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అంటే ఏపీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం గాయస్. కార్ట్లోకి యాడ్ చేసాం కదా, మనకి ఈ రెండింటిలో నాకు ఐఫోన్ అచ్చం కావాలి, ఇది నాకు డిలీట్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. అండ్ దెన్ మనం యాడ్ చేయగానే ఇందాక చూసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ మనం యాడ్ చేసామనుకో, చూడండి మనం యాడ్ చేసిన అమౌంట్ ఈ అమౌంట్ -100 తీసేసి రిమైనింగ్ అమౌంట్ మనకి టోటల్ ప్రైస్ ఉంటుంది. మనకి శాంసంగ్ అవసరం లేదు, డిలీట్ చేసాము. ఈ ఆర్డర్ మనం ప్లేస్ చేస్తున్నాం చూడండి గైస్. ఇక్కడ నేను ఒక టెంప్లెట్ తీసుకున్నాను గైస్. ఎలా అంటే ఫస్ట్లో మనం అడ్రస్ని ఫిల్ చేయాలి, సెకండ్ ఆ ప్రోడక్ట్ సమ్మరీ చూసుకుంటాం, థర్డ్ పేమెంట్ ఇష్యూకి వెళ్తాం. ఫ్లిప్కార్ట్ కూడా ఇలానే ఉంటుంది. ఫస్ట్ మనం మన నేమ్ ఎంటర్ చేస్తాం, డిజైన్, అండ్ దెన్ డిజైన్, మొబైల్ నెంబర్ ఇచ్చుకుందాం, అండ్ దెన్ అడ్రస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా అన్ఫిల్ చేయకపోతే సబ్మిట్ ఎంటర్ చేస్తే ప్లీజ్ ఫిల్ ద ఫామ్ వస్తుంది. మనం అన్నీ ఫిల్ చేశాక ఇక్కడ అడ్రస్ ఫిల్ చేసి సబ్మిట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాపప్ వస్తుంది చూడండి గైస్, మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్, వీ హ్యావ్ కన్సిడర్ యువర్ అడ్రస్ అని. మనం ఓకే చేశాక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తామో ఆ అడ్రస్ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి గైస్. ఏ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తామో అడ్రస్ డిస్ప్లే అవుతుంది. మీరు అడ్రస్ కానీ తప్పు నొక్కితే ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఇచ్చాం చూడండి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అడ్రస్, అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఈ అడ్రస్ని డిలీట్ చేసి అగైన్ ప్రీవియస్ స్టెప్ వెళ్ళి అండ్ దెన్ మనం అడ్రస్ని మనం మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా? మనం అడ్రస్ని ఫిల్ చేశాక మనకి సేమ్ విండో పాపప్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మనం ఎడిట్ చేసిన రిమైనింగ్ అడ్రస్ని మనం యాడ్ చేసాం. ఒకవేళ మీరు మల్టిపుల్ అడ్రస్ యాడ్ చేస్తే మనం ఒక అడ్రస్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ప్రోడక్ట్ సమ్మరీ ఉంది, నేను మీకు ముందులో చెప్పాను కదా ప్రోడక్ట్ సమ్మరీ ఉంటుందని. అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. ఇక్కడ కొంచెం ఆగితే చూస్ ద పేమెంట్ ఐడి, మనం జీపేతో కావాలంటే జీపేతో అమౌంట్ కట్టొచ్చు. అండ్ దెన్ క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ చేద్దాం. జీపేతో వెళ్తే కొంచెం హోల్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేను జస్ట్ లింక్ చేశాను అంతే, మీకు ఓవరాల్గా అమౌంట్ని యాడ్ చేయలేదు, ఎందుకంటే మీకు రియల్ టైమ్గా అర్థం కావడానికి చెప్తున్నాను ఇలా. మనం అమౌంట్ యాడ్ చేసామనుకో అది కొంచెం హ్యూజ్ ప్రాసెస్, దాని గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఇక్కడ రియల్ టైమ్గా ఈకామ్ ఎలా వర్క్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివరీ చూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ అమౌంట్ పే చేయడం కన్నా. మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తే నెక్స్ట్ ఏం రాదు, క్యాష్ ఆన్ డెలివరీ. వన్స్ మనం క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఆర్డర్స్లో మనం ఒక ఆర్డర్ని ప్లేస్ చేసాం, దాని అమౌంట్ అని ఇలా ఉంది. మనం కార్ట్కి వెళ్తే కార్ట్లో ఏ ఐటమ్ లేదు, ఇందాక ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ని మనం ఆర్డర్ చేసాము. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మన ఆర్డర్లో ఈ ప్రోడక్ట్ ఏంటి ఆర్డర్ చేశాక ఇంకా ఏమైనా ఉన్నాయని, రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయని ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా చూస్తే దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ చూడొచ్చు గైస్. ఇది నా ఈకామ్ డెమో గైస్. నెక్స్ట్ సెషన్ నుంచి మనం నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ ఈకామ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఫస్ట్ నావబార్ క్రియేట్ చేయడం, అండ్ దెన్ డేటా ఫెచ్ చేయడం. ఫస్ట్ స్టెప్ నావబార్ క్రియేట్ చేయడం, సెకండ్ స్టెప్ డేటా ఫెచ్ చేయడం, థర్డ్ స్టెప్ ఈ సర్చ్ చేయడం యాడ్ చేయడం, ఫోర్త్ స్టెప్ లైక్ ఇలా మల్టిపుల్ ఇమేజెస్ని ఇలా సెట్ చేయడం, లైక్ లుకింగ్ లైక్ ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాగా లుకింగ్ తీసుకొని రావడం. అండ్ దెన్ ఇక్కడ యాడ్ చేయగానే కార్ట్లోకి యాడ్ కావడం, అండ్ ఆల్సో ఇక్కడ రిలేటెడ్ ప్రోడక్ట్స్ డిస్ప్లే కావడం, అండ్ ఆల్సో ఈ కార్ట్లోకి వెళ్ళంగానే ఇలా ఈ కార్డ్ డిస్ప్లే కావడం. ఇలా నేను స్టెప్ బై స్టెప్, అంటే ఇక్కడ నుంచి మనం ఆర్డర్స్లో ఇక్కడ ఆర్డర్స్ చూపించడం, ఇలా స్టెప్ బై స్టెప్ మీకు ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చూపించి స్టెప్ బై స్టెప్ మీకు ఒక కామర్స్ ఎలా బిల్డ్ చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే, ఇలా కామ్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఫుల్లీ. అంటే ఫస్ట్ ఈ వీడియో తర్వాత నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మీకు చూపించి ఆ స్టెప్లో ఉన్న విధంగా నేను ఒక్కొక్క కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాను. ఇవి కాంపోనెంట్స్, మల్టిపుల్ కాంపోనెంట్స్. ఒక్కొక్క కాంపోనెంట్స్ డిజైన్ చేసి మీకు చూపిస్తాను. అర్థమైందా? ఓవరాల్గా అన్ని మిక్స్ చేసి ఒక కామ్ అప్లికేషన్ మనం డిజైన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సెషన్ నుంచి నేను ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని చూపిస్తాను. ఆ తర్వాత సెక్షన్ నుంచి నావబార్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆ తర్వాత సెషన్ నుంచి మనం డేటాను ఫెచ్ చేద్దాం. అలా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎవరైతే రియాక్ట్ మీద వర్క్ చేస్తారు.